సార్ 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 मीडिया मीडिया లోకల్ బీట్ని అరెస్ట్ చేశారు. ఆ లోకల్ బీట్ వాళ్ళు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మొక్కలను పెంచడం, అది చెట్లుగా మారే వరకు జాగ్రత్తగా చూసుకోవటం, అలాగే ఇవాళ పర్యావరణానికి వెను ప్రమాదం ప్లాస్టిక్ ద్వారా వచ్చింది. ఏదో సంవత్సరం ఈరోజు ప్లాస్టిక్ మొత్తాన్ని తరిమికూడదాం అని స్లోగన్లు ఇచ్చి అదే ప్లాస్టిక్ వాడటం కాకుండా మరి ఆచరణలో కూడా చేసి చూపెట్టాలి. కొద్ది రోజుల్లో ముందు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అలాగే దాన్ని చెత్త సెగ్రిగేట్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఆ ప్లాస్టిక్ చెత్తని పడేయటం, అది ప్లాస్టిక్ వాడటం కన్నా మహానేరం, వెలు ప్రమాదం. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని సమూలంగా వదిలేసి రీసైక్లబుల్ ప్లాస్టిక్ని అవసరమైనప్పుడు వాడుకుంటే దాన్ని రీసైకిల్ చేసే విధంగా ఉండాలి తప్ప, ఇప్పుడు కాలువలు క్లీన్ చేస్తున్నాం, కాలువలు క్లీన్ చేస్తే టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. మరి సాయంత్రం అయితే కొన్ని కూడళ్ళు విసువిగా వస్తున్నాయి. మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా మరి లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ మోడర్న్ టెక్నాలజీస్ వాడుకోవాలి. అందులో భాగంగా 45 రోజుల క్రితం ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఐజీ గారు కూడా వచ్చారు. మీ అందరి సమక్షంలోనే ప్రజలతో స్వచ్ఛందంగా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడదాం. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా సీసీటీవీలు అన్ని చోట్ల, అన్ని ప్రముఖ కూడళ్లలో, ఏ రోడ్డు, ప్రతి రోడ్ ఎండింగ్లో, బిగినింగ్లో సీసీ కెమెరాలు పెట్టి క్రైమ్ మానిటరింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. ముందు ప్రభుత్వమైన మేరకు పోలీస్కి జిల్లా స్థాయిలో ఎక్కువ పరికరాలు అందుబాటులో లేడం వల్ల ఉండి నియోజకవర్గానికి ముందుగా ఒక పగలు పనిచేసే, చీకటి పనిలోపు పనిచేసే ఒక డ్రోన్ కెమెరాని ఉండికి ప్రత్యేకంగా పోలీస్ శాఖకి మళ్ళీ ఇండియన్ కంట్రోల్ తెచ్చుకోవడం కాకుండా ఇక్కడ ఇన్స్పెక్టర్ కంట్రోల్లోనే ఉండేలాగా ఉండికి ఒకటి తీసుకున్నాం. త్వరలో దీని పనితీరు, సీసీ కెమెరాలు అన్నీ వచ్చిన తర్వాత రాత్రి కూడా పనిచేసే ఐఆర్ కెమెరాస్తో పనిచేసేది కొంచెం ఎక్కువ వ్యయం, సుమారు 6 నుంచి 8 లక్షలు ఖరీదు కావచ్చు. టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో మనం ఎప్పుడూ ముందుండాలని ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో
మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఆ చీకట్లో కూడా ఆ పని చేసే ఆ ఎక్విప్మెంట్ని కూడా ఈ ఆధునీకరణ ఈ సీసీ కెమెరాస్ అన్నీ అయిపోయిన తర్వాత అది కూడా పోలీస్ వ్యవస్థకి అందుబాటులోకి తప్పకుండా తీసుకొస్తాం. క్రైమ్ రేట్ అరికట్టడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత, పోలీస్ శాఖ బాధ్యత. కానీ ఊరికనే చేతికేమీ ఇవ్వకుండా చీకట్లో యుద్ధం చేయమంటే ఎలా ఉంటుందో, కావలసిన ఎక్విప్మెంటు ఆ పరిజ్ఞానానికి కావాల్సినవి ఇవ్వకుండా మరి చేయటం సమంజసం కాదు. కనుక పోలీస్ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రభుత్వం పనితీరు మీద ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది పోలీస్ వ్యవస్థ పనితీరు. దాన్ని మెరుగుపరచడంలో భాగంగా వాళ్ళు ఎంత జీలు ఉన్నప్పటికీ కూడా అధికారులకి ఇప్పుడు ఇక్కడెక్కడో క్రైమ్ జరిగింది బయలుదేరి వెళ్ళాలి, మంచి జీప్ ఉండాలి, టైర్ ఊడిపోయేలాగా పరిస్థితి ఉండకూడదు. సో ఆధునిక వాహనాలతో పాటు ఆధునిక పరికరాలు అన్నీ కూడా ప్రజల సహకారంతో, నా స్నేహితుల సహకారంతో ఎప్పటికప్పుడు సమకూర్చడం జరుగుతుంది. ఈ విషయంలో క్రైమ్ కంట్రోల్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎస్పీ గారు కూడా ఎప్పుడూ నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటున్నారు. పోలీస్ వ్యవస్థకి నాకు ఫలానా కావాలి అని చెప్పి ఎస్పీ గారు ఏది కావాలి అని చెప్పినా